మనం విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. దీని లోపల ఏముంది ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సామాజిక న్యాయ మహాశిల్పం. ఎంట్రీ టికెట్స్ కోసం టికెట్ కౌంటర్. ఇది ఎంట్రీ. వర్షం పడుతుంది. భీమ్ జన్మస్థలం. ఇది భీమ్ జన్మస్థలం చిత్రపటం. బిఆర్ అంబేద్కర్ అని. ఇది ఎర్లీ చైల్డ్హుడ్, బాల్యం. కబీర్ పంది సంప్రదాయంలో పెంపకం. తర్వాత కొలంబియా యూనివర్సిటీ విత్ హిస్ అకాడమిక్ బ్రిలియన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెక్యూర్డ్ మాస్టర్. నీరు తాగే హక్కు అందరికీ ఉందని నిరూపించబడిన సన్నివేశం ఇది. కోరేగాం వద్ద స్మారక స్థూపం. అంబేద్కర్ డాక్టమ్ ఆర్గనైజ్. ఎంచక్క వర్షం పడుతుంది. వావ్, సూపర్ లొకేషన్. సైమన్ కమిషన్. తీసినాక వర్షం పడుతుంది. మీరు ఇట్లా నడవండి. ఓకే, ఇది రౌండ్ టేబుల్ సమావేశాలు. ఇది 3D ఆర్ట్స్ ఇవన్నీ. ఐ థింక్ సో. విద్యావంతులు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాలచక్ర మహామండపం. రండి. కుటుంబాన్ని మొత్తం. ప్రారంభ బాల్య అనుభవం. అప్పట్లో జరిగిన ఫొటోస్ అప్పట్లో ఉన్నాయి, మొత్తం ఇట్లా చిత్రీకరించారు. సో ఇక్కడ చాలా మంచిగా అయితే మనకు టీవీలో కానీ ఇట్లా వీటి ద్వారా కానీ మనకు అంబేద్కర్ గొప్పతనం గురించి అయితే చెప్పడం జరిగింది. అంబేద్కర్ చిన్ననాటి విజువల్స్, అంబేద్కర్ కంటిన్యూటీ, ఆయన చదువుకునేది, వివాహం, బైకుల్ ఆయన వివాహం 17 సంవత్సరాల్లో రమాబాయిని వివాహం చేసుకున్నాడు ఆయన. గైక్వాడ్ స్కాలర్షిప్, షయాజీరావు గైక్వాడ్ స్కాలర్షిప్. ఆయన కూర్చున్నది అయితే ఈ విధంగా తీయడం జరిగింది. చాలా చక్కగా అయితే చిత్రీకరించబడింది. చలో ఇంకో ఇది 3D ఆర్ట్ ఇంత రియలిస్టిక్గా ఉంది స్టాచ్యూ. చిన్న చిన్న 3D ఆర్ట్స్ ఇవి. ఇక్కడ ఆయన జీవిత కాలంలో జరిగిన సన్నివేశాలు, చిన్న చిన్న సన్నివేశాలు అన్నీ కూడా
ఇంత మంచి దానికి రూపకల్పన చేయడం అనేది చాలా 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 బెస్ట్గా ఉంది. మానసిక స్వాతంత్రమే అసలైన స్వాతంత్రం. ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద రియల్ ఫ్రీడమ్. మతం మనిషి కోసమే కానీ మతం కోసం మనిషి కాదు. ఇబ్బందులు, అంతరానితనం, కులవిక్ష, కుటుంబ సంక్షేమాలు, దుఃఖము, అవమానాలు, బాధలతో అంబేద్కర్ జీవితం ఎంతో కష్టం. ఈ సవాళ్ళను అతని వ్యక్తిగత్వాన్ని, సంకల్పాన్ని తీవ్రంగా చెప్పిన భీమ్ కోరేగాం. డాక్టర్ అంబేద్కర్ పూణే దగ్గర భీమ్ కోరేగాంలోని విజయ స్తంభం వద్దకు 1927 నుండి ప్రతి సంవత్సరం జనవరిలో 1వ తారీఖున సందర్శించేవారు అన్నమాట. డాక్టర్ అంబేద్కర్ భార్య 1935లో ఆమె మరణించింది. అప్పటి నుండి ఆయన బాబా సాహెబ్ అంటే 1935 నుంచి బాబా సాహెబ్ అని పిలిచారు. సరైన చికిత్స నలుగురు పిల్లలు కోల్పోవడంతో పాటు అనేక వ్యక్తిగత కష్టాలను జెండా ఎదుర్కొంది. రమాబాయి చూడండి ఎంత మంచి నిర్మాణం ఇది. ప్రతి ఒక్క ఘట్టాన్ని నాలెడ్జ్ సీకర్ ఫర్ ఎక్సలెన్స్. ఏ స్టాచ్యూ? అంబేద్కర్ స్టాచ్యూ. లిపి ఏం స్టాచ్యూ ఇది? అంబేద్కర్ స్టాచ్యూ. ఎవరిదిరా? అంబేద్కర్. ఇక్కడ ఆయన జీవిత చరిత్ర గురించి నార్మల్గా ఒక షో ఉంటుంది, ఇందులో నుంచి మనకు టెలికాస్ట్ చేస్తారు కానీ ఈరోజు చేయట్లే. ఇది ఆయన ఎవరు మధ్యలో ఉన్నాయన? నెహ్రూ. అంబేద్కర్ ఆయన ఎవరు? ఇందిరాగాంధీ ఆయన ఎవరు? అయినా కదా ఉక్కు మనిషి సర్దార్. ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా. మంత్రివర్గం నుండి రాజీనామా. వెదర్ అయితే చూడండి అస్సాం ఉంది. 2 పికాక్స్ ఇట్లా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజన్ ఆఫ్ అంబేద్కర్. పవర్ గ్రిడ్ మరియు నీటి కమిషన్. రక్షణ రంగాన్ని భారతదేశం. రాష్ట్రాల పునర్విభజన. ఇనాగరేషన్ ఆఫ్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. సమతా సైనిక్ దళ్. అంబేద్కర్ హ్యాబిట్స్. పెట్ లవర్, మ్యూజిక్ లవర్, రీడింగ్ బుక్స్, అండ్ ఐడియల్ జర్నలిస్ట్. దృఢమైన ప్రజాస్వామ్య పరిరక్షకుడు. దీక్షా భూమి. దర్శించడానికి అయితే వచ్చిన
బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.